మనం రెగ్యులర్ గా వింటూ ఉంటాం. ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌లో అవి వచ్చేయడం వల్ల ఏంటంటే, యెస్. ఇలా టూత్ పెయిన్ వచ్చినా, ఏమొచ్చినా యూట్యూబ్‌లో సెర్చ్ చేయడం జనాలకి అలవాటయిపోయింది. యెస్. యెస్. సో, టూత్ పెయిన్ వచ్చిందని యూట్యూబ్‌లో కొడితే ఏంటంటే, లవంగం పెట్టండి, దాల్చిన చెక్క పెట్టండి, అవి పెట్టండి, ఈ పొడి చేసి అక్కడ పెట్టండి అని చెప్పి యూట్యూబ్‌లో వీడియోస్‌లో చెప్తూ ఉన్నారు. ఏది నిజం, ఏది అబద్ధం అనేది చాలా మందికి తెలీదు. యెస్. సో, మీలాంటి డాక్టర్స్ చెప్తేనే మాకు కరెక్ట్‌గా తెలుస్తది కదా! సో, ఇలాంటి ఇంటి చిట్కాలు అనేవి వాడొచ్చా మనం? ఏది వాడినా కూడా ఇన్ మై 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, నేను 15 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్లో ఉన్నాను. ఏది వాడినా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఒక రిజల్ట్ వచ్చింది, మనకు కొన్ని ఇయర్స్ పెయిన్ తగ్గిందంటే దట్ ఈస్ ప్యూర్లీ ఇన్ డెంటిస్ట్ హ్యాండ్స్ ఓన్లీ. ఓకే. ఐ కెన్ సే దట్. చాలా మందిని చూస్తాము, అట్లీస్ట్ మంత్లీ ఒక 50 to 60 పేషెంట్స్ చూస్తాము. మొన్న ఉప్పు పెట్టామమ్మా తగ్గుతుంది అన్నారు, తగ్గలేదు. లవంగా, మీరు అన్నట్టు లవంగా అంటారు, జిందా తెల్స్మాత్ అంటారు, జెండు బాంబ్ అంటారు, వన్ ఆర్ నాట్ ఏది పసుపు, మనం వంటలో వాడే ఇంగ్రీడియంట్స్ అన్ని పెట్టుకొని ట్రై చేశాకనే దే టెన్ టు కమ్. ఏది ఉన్నా కూడా దట్ గివ్స్ మినిమల్ పెయిన్ రిలీఫ్, అప్పటికప్పుడు తాత్కాలికమైన రిలీఫ్ మాత్రమే ఉంటది. ఇట్ ఈస్ మనకి ప్రాబ్లమ్ కి సొల్యూషన్ దొరకదు, కాకపోతే ఓన్లీ థింగ్ ఈజ్ ఆ పెయిన్ ని మర్చిపోయేటట్టు ఉంటాం అనమాట, అంతే. ఇప్పుడు ఏదైనా చిన్న ట్రామా ఉందనుకోండి, ఏమైనా దెబ్బ తాకింది, ఆ స్పాన్ కి ఏమైనా స్ప్రే చేయడము, జెండు బొమ్మ పెట్టామనుకోండి, ఆ మంట వల్ల ఆ నొప్పి తగ్గినట్టు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంతేగాని లోపల మనకి ఎక్స్రే తీస్తే గానీ బ్రేక్ అయిందా, లేకపోతే లాసరేషన్ పైనే తగిలిందా ఏంటి అనేది మనకి ఎట్లా తెలియదు. నోరులో పళ్ళు కూడా అంతే అండి. ఏది పెట్టినా కూడా, ఏం చేసినా కూడా, ఇంకా చాలా మంది పురుగు వచ్చింది, పురుగు తీయించుకొని వచ్చాము, ఇక్కడ వెళ్ళాము, పురుగు తీశారు, ఇంకా అప్పుడు నొప్పి లేదు, మళ్ళీ కొన్ని డేస్ అయ్యాక నొప్పి వచ్చిందని కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. అవన్నీ కూడా ఫేకే ఉంటాయి, అది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఈ పురుగులు రావడం అనేది నేను వినడమే కానీ నేనైతే ఎప్పుడు చూడలేదు. నిజంగా నోట్లో పురుగులు వస్తాయండి? నోట్లో పురుగులు అనేది ఉండడం అనేది జరగదు అసలు. అంటే పుచ్చి పన్నులో ఏమైనా ఉంటాయా? అది బ్యాక్టీరియా ఉంటుంది, అది మనకి కనిపించదు కదా. ఇప్పుడు వి హావ్ సీన్ కోవిడ్ వైరస్ అన్నాము, మనకి ఆ వైరస్ పోతుంటే ఎక్కడైనా కనిపించిందా మనకి? మళ్ళీ నేను మొన్న మనం హెచ్ఎంబి అంటున్నాం, కనబడుతుందా? ఎనీథింగ్ ఇస్ దట్ ఈస్ మైక్రోస్కోపిక్, అంతే కానీ లైక్ ఇట్ ఈస్ లైక్ మళ్ళీ ఒక నాటు వైద్యం అనుకోవచ్చు, లేదంటే తెలియని వాళ్ళు చేసే పని అనుకోవచ్చు, లేదా వాళ్ళు ఏదో పొగ పెట్టి నోట్లో ఉన్న తీసేసాము అని అంటూ ఉంటారు. అవన్నీ నమ్మాలో తెలీదు, నాకైతే నమ్మకూడదు, నమ్మసక్యమైన పనులు కూడా కావవి. ఎందుకంటే అట్లా మందేసే వాళ్ళు కూడా నా దగ్గరకు వస్తారు, నేను ఎంతో మందికి నొప్పి తగ్గించినమ్మా కానీ నాకు తగ్గట్లేదు అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. నాట్ ఎట్ ఆల్ నెసెసరీ టు బిలీవ్ ఆల్ దోస్. ఇట్ వోంట్ సస్టైన్. ఓన్లీ థింగ్ నేను చెప్పినట్టు పెయిన్ ఆఫ్ థింగ్ ఏదో జరుగుతుంది, అప్పటికప్పుడు ఆ నిమిషానికి పెయిన్ తగ్గిపోయేటట్టుగా జరుగుతుంది. సో దే ఫీల్ బెటర్, అట్లా అనమాట. అంతేగాని ఎండ్ ఆఫ్ ది డే సొల్యూషన్ ఈజ్ ఓన్లీ ఇన్ డెంటిస్ట్ హ్యాండ్స్. అంతేగాని పుచ్చిపన్ను నొప్పి వచ్చిందనో అదనో ఇదనో ఏదో జస్ట్ ఊరి చివర వెళ్ళి ఇలాంటి వైద్యాలు, నాటు వైద్యాలు అసలు చేయించుకో. అట్లాంటి వైద్యాలు చేసినా, వంటింటి చిట్కాలు వాడినా, ఏది వాడినా కూడా ఓన్లీ టెంపరీ అంటే ఆ 1-2 days, ఓకేనా? అంతేగాని మళ్ళీ తర్వాత మనకు దానికి ఆ పన్ను పాడవుతుంది, ఆ పన్ను తీసేయాల్సి వస్తుంది, ఇంకా చాలా వర్సన్ అవుతుంది, ఆ జా అంతా పాడవుతుంది. కొంతమంది అయితే అట్లా ఇట్లా చేసి ఆకులు ఈ చెట్లు పెట్టి ఓరల్ క్యాన్సర్స్ కింద కన్వర్ట్ అయిన వాళ్ళని కూడా చూసాను. సో ఇవన్నీ చాలా టఫ్ టాస్క్ ఉంటుంది. అట్లాంటివి ఏమీ చేయకుండా కొంచెం మంచి, అంటే ఇప్పుడు ఎంత కుదురుతుందో అంతవరకు నియర్ బై ఉన్న వాళ్ళల్లో మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకుంటే చాలా అప్పటికప్పుడు సొల్యూషన్ అవుతుంది. అట్లీస్ట్ యూ కెన్ అష్యూర్ ట్రీట్మెంట్ రిజల్ట్ కూడా డెంటిస్ట్రీలో 15-20 years ఎక్కడా పోదు. ఏ ప్రొసీజర్ చేసుకున్నా అంత మంచిగా ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ప్రొసీజర్ ఈస్ గోయింగ్ ఆన్, ఎట్లా చేస్తున్నారు డాక్టర్, ఏం చేస్తున్నారు, మనకు కొంచెం దాని మీద అవగాహన తెచ్చుకోవాలన్నమాట. అన్నెసరీ బ్లేమ్ చేయకుండా, ఇఫ్ ఎట్ ఆల్ వీ అండర్స్టాండ్ దెమ్, దెన్ ప్రొసీజర్స్కి డోకా ఉండదు.